కేటీఆర్ క్వాష్ పిటిషన్ పై హైకోర్టులో విచారణ తిరిగి ప్రారంభమైంది. ఏసీబీ తరపున ఏజీ సుదర్శన్ రెడ్డి వాదనలు వినిపిస్తున్నారు. ఇప్పటికే కేటీఆర్ తరపు లాయర్ వాదనలు పూర్తయ్యాయి. కేటీఆర్ తరపున సుప్రీంకోర్టు సీనియర్ లాయర్ సిద్ధార్థ్ దవే వాదనలు వినిపించారు. కేటీఆర్ క్వాష్ పిటిషన్ పై హైకోర్టులో విచారణ తిరిగి ప్రారంభమైంది. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, ప్రస్తుతం అక్కడ అప్డేట్స్ ఏంటి? వరలక్ష్మి, గుడ్ ఆఫ్టర్నూన్. సో ఫార్ములా ఈ రేస్ వ్యవహారం పైన ఏసీబీ నమోదు చేసినటువంటి ఏదైతే కేసు ఉందో ఆ కేసు సంబంధించి కొట్టివేయాలంటూ కూడా మాజీ మంత్రి కేటీఆర్ దాఖలు చేసినటువంటి క్వాష్ పిటిషన్ పైన విచారణ నడుస్తోంది. సో దీంట్లో మరి ముఖ్యంగా అంటే ఈ కేసులో ఆరోపణలు ఏంటని అటు ప్రభుత్వ తరపు న్యాయవాది న్యాయవాదిని కూడా అటు కోర్టు ప్రశ్నించడం జరిగింది. బీఆర్ఎస్ హయాంలో నిబంధనలకు విరుద్ధంగా డబ్బులు పేమెంట్ చేశారు అంటూ కూడా ప్రభుత్వ న్యాయవాది కోర్టుకు చెప్పడం జరిగింది. అవినీతి నిరోధక చట్టం అట్లాగే నేరపూరిత కుట్ర సెక్షన్ల నమోదు చేసినట్లు కూడా ఆ సెక్షన్ నమోదు చేసినట్టు కూడా చెప్పడం జరిగింది ప్రభుత్వ తరపు లాయర్. ఈ వ్యవహారంలో అవినీతి జరిగిందని బాధ్యత గలటువంటి అధికారిగా దానకిషోర్ ఫిర్యాదు చేశారు. ప్రజాధనం దుర్వినియోగం చేసినందుకు కేటీఆర్ పైన కేసు నమోదు చేశారంటూ కూడా ఆయన వివరించడం జరిగింది. ఫార్ములా ఈ రేస్ ఆపరేషన్ సంస్థ ఆ సంస్థను ఏందో ఆ ఎఫ్ఐఆర్ లో చేర్చారా అంటూ కూడా ఈ వ్యవహారంలో ఎవరెవరి మధ్య ఒప్పందం జరిగింది, ఆ సంస్థను ఎందుకు ఎఫ్ఐఆర్ లో చేర్చారా లేదా అన్నటువంటి ప్రశ్నలు కూడా హైకోర్టు వేయడం జరిగింది. దీనిపై ప్రభుత్వం తరపు న్యాయవాది మళ్లీ కూడా వాదనలు వినిపించారు. ఫార్ములా ఈ రేస్ ఆపరేషన్స్ పురపాలక శాఖ మధ్య ఒప్పందం కుదిరింది. పౌండ్స్ రూపంలో 46 కోట్ల రూపాయలు చెల్లించిన ఆర్బీఐ నిబంధనలు మాత్రం ఇక్కడ పాటించలేదు. హెచ్ఎండిఏ నుంచి 10 కోట్ల రూపాయలకు మించి చెల్లిస్తే ఆర్థిక శాఖ అనుమతి తప్పనిసరిగా ఉండాలి. ఎవరి అనుమతి లేకుండానే 54 కోట్ల రూపాయలు ఎన్నికల కోడ్ ఉండగానే ఈ రేసు నిర్వహణకు చెల్లించారు, ఒప్పందం చేసుకున్నారంటూ కూడా వాదించడం జరిగింది. సో డబ్బు చెల్లింపులు ఆ చెల్లింపులలో సెక్రటేరియట్ బిజినెస్ రూల్స్ కూడా పాటించలేదు. డబ్బు చెల్లించడం ఏదైతే ఉందో ఆ నోట్ ఫైల్లో మంత్రి హోదాలో కేటీఆర్ సంతకం చేశారంటూ కూడా ప్రభుత్వం తరపు న్యాయవాది చెప్పడం జరిగింది. ఆ తర్వాత కేటీఆర్ తరపు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ దవే కూడా వాదనలు వినిపించారు. ఏసీబీ అధికారులు నమోదు చేసినటువంటి సెక్షన్లు ఎఫ్ఐఆర్ కు అసలు వర్తించవు. ఫార్ములా ఈ రేస్ నిర్వహణ ఒప్పందంలో పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి కూడా సంతకం చేశారు. ఆ శాఖకు మంత్రిగా ఉన్న కేటీఆర్ ను ఎఫ్ఐఆర్ లో నిందితుడిగా చేర్చడం తగదు అంటూ కూడా ఇక్కడ కేటీఆర్ ఎక్కడ లబ్ధి పొందలేదంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. అవినీతి జరిగినట్లు ఎక్కడ ఆధారం కూడా చూపించలేదంటూ కూడా ఆయన కోర్టుకు చెప్పడం జరిగింది కేటీఆర్ తరపు న్యాయవాది. సో ఇట్లాంటి నేపథ్యంలో ఆ తీర్పులను ఆయన ప్రస్తావిస్తూ ఎఫ్ఐఆర్ ను కొట్టేయాలంటూ కూడా ఉన్నత న్యాయస్థానాన్ని కోరడం జరిగింది. సో ఇట్లా నేపథ్యంలో సిద్ధార్థ్ దవే వినిపించినటువంటి వాదనలతోటి కోర్టు ఎట్లాంటి తీర్పిస్తుందన్నది మాత్రం వెయిట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. వరలక్ష్మి. రైట్ శ్రీకాంత్, థ్యాంక్ యూ.